డిపార్ట్మెంట్ తరఫున వారికి సన్మానం చేసుకుందామండి. గట్టిగా చెప్పండి ఉండాలి. దగ్గర కొట్టారు వారికి పెళ్లి రోజు అనుకోండి ఇద్దరు. గట్టిగా చెప్పండి ఉండాలండి. అదేవిధంగా మేనేజ్మెంట్ తరఫున చిరు కానుక అభినందన పత్రం 30 ఉన్న సందర్భంగా అభినందన పత్రం మరియు మా టిప్పులో ఒక అమ్మవారి గుడి ఉందండి. గుడి తరఫున గుడి కమిటీ సభ్యులు వచ్చి ఈరోజు రిటైర్ అవుతున్న మన సోదరుని సన్మానం చేయాల్సిన కోరుచున్నాము. ఈనాటి రిటైర్మెంట్ ముగ్గురు గ్రహీతలు అమ్మవారికి పూజల నిమిత్తం 5,000 రూపాయలు అమ్మవారికి కానుక అందజేసినారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసిన గట్టిగా చెప్పబడతానండి. అమ్మవారికి ప్రతిరోజు పూజలు మరియు ప్రతి శుక్రవారం అమ్మవారికి ధనంజయ్ చప్పట్లు కొట్టాలండి. చాలా పెద్ద పని ఇది, ఆరోగ్యంగా చాలా మంచిది. చాలా యాక్టివ్గా ఉండడానికి గట్టిగా చప్పట్లతో మా బావగారైనటువంటి రెడ్డియన్నయ్య గారికి, వారి సతీమణి మసరూబాయి గారికి, అదేవిధంగా అయ్యలయ్య గారికి, వారి సతీమణికి, అదేవిధంగా సురేందర్ గారికి, వారి ఫ్యామిలీకి, అదేవిధంగా వారితో పనిచేసిన డ్రైవర్లకు, మెకానికలకు, వారి కుటుంబ సభ్యులందరికీ ఈరోజు వారు కష్టపడి ఇన్ని రోజులు ఉద్యోగంలో భాగంగా విరమణ పొందుతున్న వారి అందరి కుటుంబాలకు, వారికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా బావగారు, మా మామగారికి పెద్ద కుమారుడు, వారు ముగ్గురు. అందులో వారు మామూలుగా ఊర్లలో అప్పుడు స్కూల్ లేక బాగా కష్టపడి చదువుకోలేక చాలా ఇబ్బంది పడుకుంటా పని చేసుకుంటా హైదరాబాద్లో లేబర్గా పనికొచ్చి వారి కష్టపడ్డ కష్టాన్ని
గుర్తించి చాలా కష్టపడి వారు పడ్డ కష్టాలు వారి కుమార్తెలు ఇద్దరు ఒక కుమారుడు ఒక కుమార్తె ఇద్దరిని మంచిగా చదివించుకొని వారు ఉద్యోగస్తులో భాగంగా వారి పిల్లలకు కూడా ఉద్యోగం ఉన్నది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వాళ్ళ కుమారుడు, వారి కుమార్తె మన డిఆర్డిఏలో జాబ్ చేసుకుంటా, వారి అల్లుడు కూడా డిఆర్డిఏలో జాబ్ చేసుకుంటా, వాళ్ళ కోడలు కూడా మొన్ననే గ్రూప్ 4లో మన సిసిఎల్లో ఉద్యోగం చేసుకుంటా వారి కుటుంబం చాలా మంచిగా జరుగుతున్నది. వారు కష్టానికి వారి కుటుంబ సభ్యులందరూ పేరున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు. అదేవిధంగా వారితో పాటుగా వాళ్ళిద్దరు బ్రదరు, వారితో పాటుగా వారి 3 సిస్టర్లు, వారి చిన్న సిస్టర్ వాళ్ళు మా భార్య గారు, వారు కూడా అంగన్వాడీ టీచరు. మేము పొలిటికల్గా మాజీ జడ్పీటీసీ. మేము మా బావగారు చాలా కష్టపడ్డాడు, చేసిన పని లేదు. ఏ పని చేస్తే ఆ పనిని ఖచ్చితంగా చేసుకుంటాడు. ఒక్కసారి ఒక ఇన్సిడెంట్ అయింది, రోడ్డు దాటుతుంటే కొద్దిగా ఇన్సిడెంట్ అయితే కనీసము 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఇంట్లో ఉండాలంటే చాలా బాధపడ్డాడు. పని చేయాలంటే ఉద్యోగం ఒక బాధ్యతగా మన పనిగా చేసుకుని ఈరోజు విరమణ పొందుతున్న వారికి, అదేవిధంగా వారు చాలా కష్టపడి ఈ స్థాయిలో వచ్చినారు. కాబట్టి మీ డిపో తరఫున, మీ గ్యారేజ్ తరఫున మీరంతా ఇంత పెద్ద ఎత్తున వారికి సన్మానం చేసినందుకు మీరు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. డ్రైవింగ్ కానీ దేని కానీ సరే, కుటుంబ పోషణ కానీ మా కుటుంబ సభ్యుల్ని చూసుకోవడంలో కూడా మా ఆర్టీసీ అందరూ అలాగే మెయింటైన్ చేస్తారు. వారు ఎంత కష్టపడ్డారో వాళ్ళ పిల్లలు కూడా ఫ్యూచర్లో అంతా కష్టపడద్దని జాగ్రత్తగా చదివిస్తూ వాళ్ళని సక్రమైన దాన్ని నడిపిస్తారు. థ్యాంక్ యూ సార్. ఈరోజు విరమణ పొందుతున్న సభ్యులందరికీ, మరి సత్యముడికి అండ్ వాళ్ళ పిల్లలకి ఈ ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఎంతమంది అయితే పాల్గొన్నారో అధికారులు, అనధికారులు అండ్ వచ్చిన అందరికీ నమస్కారం. ఇంచుమించు ఆ స్థాయిలో ఉండేవాళ్ళు కష్టాలు పడ్డారు అన్న దాంట్లో ఏం అతిశయోక్తి లేదు. అందరూ కష్టాలు పడి వచ్చారు, కానీ కొంచెం ఎక్కువ కష్టపడ్డారు. ఆ రోజుల్లో కొంచెం ఎక్కువ కష్టపడ్డారు. చదువులు లేక ఆ పరిస్థితిలో ఉండి చాలా కష్టాలు పడ్డారు. కానీ దేవుడు అనుగ్రహించి ఆ స్థాయికి తెచ్చారు. ఈరోజు మీ మధ్యన ఇంత మంచి ఘనంగా రిటైర్మెంట్ అవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. అండ్ దేవుడు దయ వల్ల ఆర్టీసీ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటే, ఆ డ్రైవర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటే పరిస్థితి కత్తి మీద సాగులాగానే పనిచేస్తా ఈ రోజు దేవుడి దయ వల్ల వాళ్ళంతా ఆరోగ్యంగా ఉండి ఈ విధంగా ఈ ఫంక్షన్కి అటెండ్ అయ్యి వాళ్ళ పిల్లలతో పాటు వాళ్ళందరూ ఈ రోజు ఈ ఫంక్షన్ జరుపుకుంటున్నారంటే వాళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. అండ్ మా వియంకుల గురించి నాకు ఒక పక్క ఈర్ష్య ఉంది, ఒక పక్కనేమో సంతోషం ఉంది. ఎట్లా అంటే ఈర్ష్య ఏంటంటే ఆయన రిటైర్మెంట్ అయ్యి ఫ్రీ అయిపోతున్నాడు. నేను డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను, నేనేమో బందీగా ఉంటాను, ఆయన ఫ్రీ అయిపోయాడు. ఇంకో విషయం చెప్తే ఏంటంటే అసలు ఎప్పుడు పని చెప్పినా ఏ ఫంక్షన్కి రమ్మన్నా లేదు నేను 3 గంటలకు వెళ్ళి నా డ్యూటీకి వెళ్ళాలి, నేను రానులే అంటాడు. అందుకని అదో రకం. అసలు ఎలా అంటే ఫంక్షన్లో కొంచెం ముందుగా అయినా అంటే లేదు నేను పొద్దున్నే వెళ్ళాలి అంటే డ్యూటీకి అంత ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు. అండ్ అంత బాగా డ్యూటీ చేస్తున్నారు. అందరి ముందు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ చెప్తూ ముగిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. రెడ్డి ఒక డ్రైవర్గా ఆర్టీసీలో జాయిన్ అయ్యి తర్వాత కొన్ని అనారోగ్యం వల్ల శ్రామికంగా జరిగిండు. తను డిపోలో ఎవరికి ఎక్కడ ఎలాంటి అపాయం కానీ ఎవరితో మాట్లాడు కూడా అంత తక్కువ. ఆ డీజీపీ డ్రైవర్తో కానీ అందులో ఉన్న వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతారు, ఎవరితో మాట్లాడు. రేపటి మీరే అతన్ని కొద్దిగా యాక్టివ్ మోడ్లా రేపటి ఫ్రీ టైం ఉంటాడు, మీరు అనుకున్న రీతిలో మార్చండి. మీరు పడ్డ కష్టాన్ని మీరు మీ మాటలు చెప్తున్నారు, మాకు చాలా అర్థమైంది. తను చిన్నప్పటి నుంచి కూడా ఫ్యామిలీ బాధ్యతను కూడా మోస్తూ తన పిల్లల్ని కూడా బాగా సక్రమ మార్గంలో తెచ్చిండు. మరొకసారి మా మిత్రులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమం చేసిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. డయాస్ మీద కూర్చున్న మేడంకి సార్కి నమస్తే సార్. రిటైర్మెంట్ అవుతున్న అందరికీ సభ్యులందరికీ ఆర్టీసీ సభ్యులందరికీ కంగ్రాచులేషన్స్. ఈ రోజు నుంచి మీ కష్టాలు కొంచెం తగ్గాయి, అంటే ఫిజికల్గా చేసే కష్టాలు తగ్గాయి, కానీ ఎమోషనల్గా ఇంకా చాలా ఉంటుంది. ఇంకో సెకండ్ ఇన్నింగ్స్ ఇది మీకు. కానీ మా మామయ్య గారి గురించి చెప్పాలి, మా అత్తయ్య గారి గురించి చెప్పాలంటే మా మామయ్యకి మా అత్తయ్య సపోర్ట్, ఆ సపోర్ట్ వల్ల
వాళ్ళతోనే ఇన్ని ఇయర్స్ వాళ్ళు టుగెదర్ వచ్చి రిటైర్మెంట్ తీసుకున్నారు అని అంటే ఆ వైఫ్ అండ్ హస్బెండ్లో ఉండే అన్యోన్యత వల్లనే అది. సో వాళ్ళు నాకు ఎప్పుడు సపోర్ట్. నాకు జాబ్ వచ్చింది కూడా నాకు 2 పిల్లలు కూతురు పుట్టినాక అది వాళ్ళ వల్లనే. వాళ్ళ సపోర్ట్ లేకుండా అయితే నేను ఏం చేయలేకపోతున్నాను. మా మామయ్య గారు ఫస్ట్ నుంచే నీకు వస్తుంది జాబ్, నువ్వు చదువుకో, నువ్వేం చేయకు పని, అన్నీ మేమే చూసుకుంటామని చెప్పి వాళ్ళు సపోర్ట్ చేసినందుకు నేను చదువుకున్నాను, నాకు జాబ్ వచ్చింది. మా పేరెంట్స్ ఒక రీజన్ అయితే మా మామయ్య అత్తమ్మ వాళ్ళు ఒక రీజన్. చాలా థ్యాంక్స్. ఈరోజు నేను వచ్చి మీ ముందు చెప్పుకుంటున్నాను అని అంటే అదంతా వాళ్ళ వల్లనే. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంత రెస్పెక్టెడ్గా మేము ఇక్కడ వచ్చి ఒక రిటైర్మెంట్లో కూర్చున్నాము, మా బ్యానర్ మీద మా ఫొటోస్ ఉన్నాయి అని అంటే మా మామయ్య మా అత్తయ్య వాళ్ళనే. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకా వాళ్ళకి అన్నీ నేను ఇవ్వలేకపోతానేమో, కానీ ఇదైతే ఒక రెస్పెక్ట్ఫుల్ థ్యాంక్ యూ వాళ్ళకి చెప్పుకోవడం నేను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసినందుకు కూడా మీకు చాలా థ్యాంక్స్ మేడం సార్. ఇంకా వేరే స్టాఫ్ అంతా ప్రెసెంట్ లేదు, ఉండుంటే ఇంకా బాగుండేది. అదే థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా రెడ్డి గారి కుమారుని కూడా మాట్లాడుతున్నా కూర్చున్నాం. నా పేరు సికిందర్, నేను ఒకడే కొడుకుని. యాక్చువల్లీ 33 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఈరోజు రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. దానికి చాలా హ్యాపీగా ఉంది. ఇంకో విధంగా ఏంటంటే ఒక బాధ్యత కూడా పెరిగింది. యాక్చువల్లీ ఇన్ని రోజు మమ్మల్ని మా నాన్నగారు అమ్మగారు చూసుకున్నారు, ఇప్పటి నుంచి మేము చూసుకోవాలి వాళ్ళని. అదొక బాధ్యత పెరిగింది. ఇంత కష్టపడ్డారు కాబట్టి మేము మంచి స్థాయిలో ఉన్నాము. నేను సాఫ్ట్వేర్లో, మా వైఫ్ ఏమో గవర్నమెంట్ జాబ్, మా అక్క బావ BDLలో సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తారు. సో నలుగురికి ఇద్దరిని మంచిగా సెటిల్ చేసింది కాబట్టి మా సంబంధాలు కూడా మంచి సంబంధాలు వచ్చినాయి. సో ఈ ప్రస్తుతానికైతే మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఇక్కడ మామూలుగా ఓన్ హౌస్ ఉంది, ల్యాండ్ ఉంది, అంతా మంచిగా ఉంది. కాకపోతే ఇప్పుడు సెకండ్ లైఫ్ ఎట్లా చూసుకోవాలనే బాధ్యత ఎక్కువ పెరిగింది అనుకుంటున్నాను నేను. సో ఆ కష్టం వల్లనే మమ్మల్ని ఇంత ఈ స్థాయికి తీసుకొచ్చిన అనుకుంటున్నాను. ఆ కష్టం ఇంకా తీర్చుకునే ఛాన్స్ వచ్చింది, దానికి చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి ఎనీవేస్ వాళ్ళందరికీ, మా నాన్నతో పాటు చేసిన వాళ్ళందరికీ కూడా హ్యాపీ రిటైర్మెంట్. తర్వాత మీ నెక్స్ట్ లైఫ్, రేపటి నుంచి ఉండే లైఫ్ హ్యాపీగా, పీస్ఫుల్గా, హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మీరు అన్నట్టుగానే రేపంచి వాళ్ళు డైలీ అలవాటు అయితే రొటీన్లో భాగంగా వాళ్ళ డ్యూటీకి రావాలి, వాళ్ళ మైండ్ అంతా ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. దయచేసి మీరు వాళ్ళ ఒక చిన్న పిల్లల లెక్క ఈ ముగ్గురు కుటుంబ సభ్యులకు చెప్తున్నాం మా డిపో తరఫున ఒక రిక్వెస్ట్, వాళ్ళని చిన్న పిల్లల లెక్క అదే చూసుకోవాలి. టైం టు టైం వాళ్ళ ఆలోచన అంతా కొద్దిగా డిఫరెంట్ ఉన్నాయి. రోజులు పని చేసి అలవాటు అవుతుంది. దయచేసి వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఎలా ఉన్నారు, ఇంకా 10-20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అలాగే ఉండాలి. అప్పుడప్పుడు మా డిపో కానీ కార్యక్రమాలకు పంపించండి, ఓకేనా? ఆ తర్వాత రెడ్డి గారి మనవరాళ్ళు వారి తాత రిటైర్మెంట్ సందర్భంగా చిన్న శ్లోకాలతో ఆనందం చేయడానికి మనందరినీ గట్టిగా చప్పట్లతో వాళ్ళందరికీ స్వాగతం పలకాలి. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ అనండి. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీ. అదేవిధంగా ఈరోజు రిటైర్ అవుతున్న మన ముగ్గురు లెజెండ్స్ హీరోస్, వారు ఇంత ఆరోగ్యంగా ఆనందంగా 60 సంవత్సరాల వరకు ఎంజాయ్గా సర్వీస్ చేసిండ్రు. దానికి ముఖ్య కారణం వాళ్ళ పక్కన శ్రీమతులే. సుబ్బరాజులకు అందరికీ నమస్కారం. నేను 93లో మేదిపట్నంలో జాయిన్ అయినాను. ఆడ 4 సంవత్సరాలు చేసినాను. ఆడ నుంచి ముషిరాబాద్ డిపో వడ్డిపో 20 నేను రిలీజ్ చేసేది. 20 అంతా పైసా. చిన్న పిల్లలు ఉన్నారు. అప్పుడు అందులో బైరములు కూడా ఇల్లు కట్టినా. 94లో 150-120 గజాలు కొన్నా. 2000లో శ్రీశైలం లోన్ తీసిన ఇల్లు కట్టాము. కట్టినాక 2005లో
డబల్ డ్యూటీ చేసి వస్తుంటే మనం మన ఎల్బీ నగర్ కావాలి నడుచుకుంటూ ఒడిగా చేత ఆయన గుద్దింది కింద పడ్డాయి నరం అనేది పెరుస్తుంది అట్లా అట్లా పోలీసు వాళ్ళు హాస్పిటల్ తీసుకుపోయారు పోయినా ఏ బాగా నాకు చూడాలి కింద పడాలి ఎంతమంది తెచ్చి మొత్తం రక్తమే బేవస్ అయిపోయింది ఎంతమంది తెచ్చారు ఏందని ఏం కాలేదమ్మా అగ్గాడైంది అందువల్లే నా పోలీసు వాళ్ళు హాస్పిటల్ తీసుకుపోయి ఏం కాదు మళ్ళీ తెల్లారి హాస్పిటల్ తాగినాక పోతే బాబు నిమ్స్కి పంపారు నిమ్స్కి పోయినాకనే బాబు నీ సూపు పోయింది పోతే ఏం కాదు బాబు పోయింది మన దిగ్గపోతే మేడం 6 నెలలు తిరిగిన సార్ నేను నిమ్స్ షాప్లో పోయినా అక్కడ ఏం కాలేదు సార్ ఎల్బీ పేరుతో 50,000 ఖర్చు పెట్టిన అప్పుడు ఆటోలు ఉండి ఆ స్పాట్లో అమ్మిన 50,000 పెడితే కూడా నీ నరము పెరిసైపోయింది ఆపరేషన్ కాదు ఏం కాదు అంతంటే ఇక అన్ఫిట్ చేసి సార్ 3 సంవత్సరాలు ఉంటాం సీసీఐ లోన్ తీసిన పిల్లలు బీటెక్ చదువుతున్నారు ఏం చేయాలన్న బాగా ఇక ఏదో తిప్పులు పడుకుంటే అటెండెన్స్ చేసుకుంటా ఇదిలో 3 సంవత్సరాల తర్వాత కోర్టుకు పోతే కోర్టుకి వెళ్ళి వచ్చిన సార్ వచ్చినాక మళ్ళీ డ్యూటీ చేసిన తర్వాత ఇక సార్ మనకి అంతా మాయమాయలే ఎన్ని నా 3 గంటలకు చేసినా కానీ అప్పుడు ఏ రాత్రి అప్పుడు టిఫిన్ కట్టి చేసేది ఏ గురువుకుండా ఎప్పుడు అప్పుడు 4 గంటలకు డ్యూటీ లేకపోతుంది టిఫిన్ లేవగానే ఫస్ట్ టిఫిన్ కట్టి రెడీ చేసి బట్టలు ఇస్త్రీ చేసి తాగలేదు సార్ మా వల్లనే నేను ఇంతవరకు వచ్చినంత పిల్లలకు చదివించి వాళ్ళ వల్లనే అవేమో పోసి మళ్ళీ కుటుంబ మిషన్ ఉంటుంది రోజు నా జీతం అనేది అప్పుడు 3,000 4,000 వచ్చేది సార్ అంతా చిట్టీలు వేసేది హౌస్లో తీసి ఆ లోన్లు పిల్లలు బీటెక్ చదువుతున్నారు ఇక మొత్తం కుటుంబ మిషన్తో ఇలా తీసింది ఇప్పటివరకు అంతవరకు మంచిగా సార్ 300 ఇల్లు కట్టినా మంచిగా హ్యాపీ మనకి ప్రాబ్లం ఏదో పిల్లలు సెట్ అయ్యారు ఈ తెలుగు మీ అందరి వల్ల హ్యాపీగా ఉన్నా సార్ రామారెడ్డి సార్ థ్యాంక్ యూ సార్ ఓకేనా 2,000 2,00,000 చెప్పినా తక్కువనే ఆమె పట్టుదల కృషి వల్ల ఇంతవరకు వచ్చినాం. రేపటి నుంచి మీ ఇద్దరు కలిసి ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి. ఓకేనా? మీ కొడుకు కోడలు గారు అన్ని పుణ్యక్షేత్రాలు చూపిస్తారు మీకు. ఓకేనా? ఆ తర్వాత ధనంజయ మెకానిక్ గారిని వచ్చి 2 నిమిషాలు మాట్లాడుతుందా కూర్చున్నాం. నేటి ఈ రిటైర్మెంట్ ఫంక్షన్కి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ ఓఎస్ గారు, ఎస్టీ మేడం గారు, ఎంసీ గారు, ఎల్ఎస్ గారు మరియు నాతోటి ఉద్యోగ మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు హ్యాపీగా సంతోషంగా రిటైర్ అవుతున్న డ్రైవర్ ఐలన్న గారు, సూర్యన్న, రెడ్డి అన్న వీళ్ళందరూ చాలా సంతోషంగా వారి బంధుమిత్రుల మధ్యలో, చుట్టాల మధ్యలో మన్మలు మన్మరాళ్ళు చాలా ఆహ్లాదకరంగా చాలా హ్యాపీగా సంతోషంగా రిటైర్ అవుతున్నారు. రెడ్డి అన్న గారు ఫస్ట్ మా డిపార్ట్మెంట్లో డ్రైవర్గా జాయిన్ అయ్యి తర్వాత కొంచెము అనారోగ్య ప్రాబ్లం తోటి మళ్ళీ రివర్షన్లో మా డిపోలో హెల్పర్గా జాయిన్ అయ్యిండు. అన్న ఫస్ట్ నేను వచ్చిన కొత్తలో రెడ్డి అన్న వచ్చినప్పుడు డీజీటీ మీద ఉంటాడు. డీజీటీ అంటే సార్ మాకు ఉప్పల్ వర్క్ షాప్ ఉంటుంది, దాంట్లో మాకు మా బస్సులకు మెయింటెనెన్స్ సంబంధించిన వస్తువులను తీసుకొస్తుంటుంది ఒక బండి. ఆ బండిలో అన్న ఉంటుండే. నేను కేబుల్ మెకానిక్ నేను చెప్తుంటే, అన్న నాకు ఈ వస్తువు ప్రాబ్లం ఉంది, ఇది కావాలి, ఈ బస్సు కావాలంటే అన్న అక్కడ వర్క్ షాప్ లో ఎవరితో సార్తో ఏం మాట్లాడుతుంటే తెలియదు, తీసుకొచ్చి నాకు చెప్తుండే, తమిళ అడిగినా కదా నీకు ఆ పాట తీసుకొచ్చిన అని చెప్తా ఉండే. అంటే అది ఆయన అంటే చెప్పడం, ఆయన మమ్మల్ని గౌరవించి అరే ప్రాబ్లం అవుతుంది వెహికల్ పరంగా వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో అన్ని విషయాలు పరిగణలోకి తీసుకొని చాలా మంచి చక్కటి సామాన్లు తీసుకొస్తుండే రెడ్డి అన్న. తర్వాత మంచి ఆయన ప్రతిభను గమనించి సార్ ఏం చేశారంటే మా ఎంఎఫ్ గారు ఫస్ట్ షిఫ్ట్ వేసాడు. ఫస్ట్ షిఫ్ట్ అంటే బస్సులు వెళ్తా ఉంటాయి సార్ మా డిపోలో. ఉదయం 3 గంటలకి బస్సులు స్టార్ట్ అవుతాయి. 3 గంటలకు స్టార్ట్ కావాలంటే ఆ బస్సుకి ఏ బోర్డు వేయాలి, ఆ బస్సు ఎక్కడ వెళ్తా ఉంది, ఆ సెక్షన్ అంతా అన్న అప్పుడు ప్రజెంట్ చూస్తూ ఉన్నాడు. 3 గంటలకు వెళ్ళాలంటే అన్న దాదాపు నాకు తెలిసి 2 గంటలకు తయారై వస్తాడు ఇంట్లో. వారి శ్రీమతి గారు కానీ వాళ్ళు కానీ అన్నను మంచిగా టైంకి రెడీ చేసి బాక్స్ రెడీ చేసి 3 గంటలకు గేట్లో ఉంటాడు అన్న. 3 గంటల గేట్లో ఉండి ఫస్ట్ బస్సు ఏ బస్సు వెళ్తా ఉంది, ఆ రోజు డ్రైవర్ ఎవరు ఉన్నారు, అతనికి ఏ బోర్డు అవసరం ఉంది, ఏ సర్వీస్ కా బోర్డు, ఎవరి వాళ్ళకి నీట్గా పెట్టేసేవాడు. డ్రైవర్లు అయితే హ్యాపీగా మంచిగా సీట్లు కానీ నీట్గా పెట్టేసి లైటింగ్ అన్ని కరెక్ట్ పెట్టి అన్న మీ బస్సు రెడీగా ఉంది తీసుకెళ్ళకుండా అని టైంకి అందించేవాడు. ఆ పాత్ర ఎంతో అమోఘం. ఇక రేపటి నుంచి బేబీ అన్న రిటైర్డ్ అవుతుంది కాబట్టి అన్న నువ్వు రేపటి నుంచి పొద్దుగా 3 గంటలకు ఏం రావద్దు. ఇక ఆ విషయాలను మా సూపర్వైజర్ మా సార్ వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే మీది సుదీర్ఘమైన సర్వీసు మా డిపార్ట్మెంట్లో 30-35 సంవత్సరాల సర్వీస్ అంటే ఇది చాలా గ్రేట్ అచీవ్మెంట్ అండి. వాళ్ళ జీవితం అంతా మా ఆర్టీసీ డిపార్ట్మెంట్కే తారదోషిరు. మంచి అచీవ్మెంట్. వారికి మా డిపార్ట్మెంట్ తరఫున వారికి హ్యాపీగా సుఖంగా సంతోషంగా వారి చేసే జీవితం మన్మరాలతో హాయిగా
అందరికి జరగాలని, మా డిపోలో ఉన్న లలితా మాతేశ్వరి అమ్మవారి ఆశీస్సులు వీరందరిపైన ఉండాలని మరొక్కసారి వీరందరికీ హృదయపూర్వక పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దయ్య గారి ఆడపడుచు కూతురాలు వచ్చి రిటైర్మెంట్ సందర్భంగా కలిసి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. హ్యాపీ రిటైర్మెంట్ అండ్ హెల్దీ లైఫ్ ఉండాలని కోరుకుంటున్నాను. సో మా ఫాదర్ గురించి స్పెషల్గా చెప్పడం అవసరం లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు. మా డాడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పంచువాలిటీ మెయింటైన్ చేస్తారు. ఇంకా ఏంటంటే చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి మమ్మల్ని ఇద్దరికి బాగా చదివించారు. మా డాడీ ఎంత హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా మా స్టడీస్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సో ఎక్కడ స్టాప్ కూడా చేయించలేదు. ఇంకా అబ్బాయి అని అమ్మాయి అని అలాంటి డిఫరెన్షియేషన్ కూడా చూపించకుండా మమ్మల్ని ఒక స్టేజ్కి తీసుకురావడం అనేది మా డాడీ గొప్పతనము. ఇంకా మా గురించి కూడా చాలా కష్టపడ్డారు మా డాడీ. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ మధ్యలో హెల్త్ ఇష్యూ వచ్చి కొంచెం మానేసినా కూడా పిల్లలకి డిస్కంటిన్యూ చేసే పేరెంట్స్ కూడా చాలామంది చూశాను నేను. కానీ మా డాడీ అట్లా చేయలేము మమ్మల్ని, ఎందుకంటే పిల్లల స్టడీసే ముఖ్యమని మా కోసం చాలా కష్టపడ్డారు మా మమ్మీ కానీ మా డాడీ కానీ. ఇంకా నేను యాజ్ ఏ డిప్యూటీ మేనేజర్గా నేను డిఫెన్స్లో వర్క్ చేస్తున్నానండి. ఆ కారణం అంతా మా డాడీకే. ఇంకా మా బ్రదర్ కూడా మంచి సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తున్నాడు. సో మేము ఇద్దరమే వెల్ సెటిల్. ఇంకా మా మదర్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు దేనికైనా. అంటే ఏది కావాలన్నా మా డాడీ నో అని చెప్పకపోతుండే. ఇంకా అలాంటిది ఇప్పుడు రిటైర్మెంట్ అవుతున్నారంటే బిఫోర్ రిటైర్మెంట్ ఒక లైఫ్, ఇప్పుడు కూడా హ్యాపీగా హెల్దీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రిటైర్మెంట్ అందరికి నమస్కారం. ఇక్కడ కూర్చున్న డయాస్ మీద కూర్చున్న పెద్దలకి, ఇంకా ఇక్కడ ఉన్న ఆఫీసర్స్కి అందరికీ నమస్కారం. ఇక నేను అంటే మా మామ గురించి చెప్పాలంటే బేసికలీ అంటే ఆయన మాకు దగ్గర బంధువే. సో మాకు 2011లో మ్యారేజ్ అయింది. బేసికల్గా అప్పుడు అంటే మా మామగారు ఏంటంటే ఈజ్ లైక్ మై ఫాదర్. సో నేను యాక్చువల్గా నేను మ్యారేజ్ అయినప్పుడు నేను వచ్చేసి రైల్వేలో వర్క్ చేస్తుండే చెన్నైలో. సో అప్పుడే మా మిస్సెస్కి మ్యారేజ్ కొత్తలోనే జాబ్ వచ్చింది. సో అప్పుడు ఇక ఏంటంటే వాళ్ళ దగ్గరనే వెళ్ళిపోయినా. సో అంతా అంటే ఫస్ట్ బాబు పుట్టడం అయినా సరే ఏదైనా సరే అంటే ఇక మా తల్లిదండ్రులు ఏమో వ్యవసాయం చేస్తుంటారు, ఊళ్ళో ఉంటారు. సో వాళ్ళు వచ్చి ఉండలేరు. అందుకని సో వాళ్ళు అంటే ఎక్కడ మాకు ఎలాంటి నేను ఎక్కడున్నా ఎలాంటి ఇబ్బంది కలగనీయలేదు. సో ఇంకొకటి ఇక్కడ వచ్చినా సరే అంటే మాకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఏ టైంలో ఫోన్ చేసినా ఎప్పుడైనా వచ్చి అంతా చూసుకుంటారు. సో ఈజ్ లైక్ మై ఫాదర్ ఓన్లీ. సో ఈ ఎనియో ఎవరికైనా సరే రిటైర్మెంట్ అనేది లైఫ్లో ఒక పార్ట్. సో ఈ సభాముఖంగా ఇక్కడున్న మా మామకి ఇంకా ఇద్దరు సభ్యులకి ఆఫ్టర్ రిటైర్మెంట్ వాళ్ళకి మంచి హెల్తీగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. సో గొప్ప మాట చెప్పారు సార్. మా మామగారు నాకు ఒక తండ్రి లాంటి వారని, ఈ రోజుల్లో కూడా ఇంత మంచిగా మామగారిని చూసుకుంటున్నారని మీకు మరొకసారి అభినందనలు. ఏ డిపార్ట్మెంట్ ఎట్లా ఉండదండి, ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా వేరే వేరే భేదాభిప్రాయాలు ఉంటాయండి. ఇక్కడ అట్లా కాదు. క్లీనర్ కానీ, హెల్పర్ కానీ, మెకానిక్ కానీ, కండక్టర్ కానీ, డ్రైవర్ కానీ మేమందరం కూడా ఒక ఫ్యామిలీ లెక్క ఉంటా ఉన్నట్టు. ఎవరు రిటైర్మెంట్ ఫంక్షన్ అయినా కూడా ఆయన క్లీనర్లే, ఆయన హెల్పర్లే, ఆయనకి కండక్టర్ అయింది, మాకేది మీకు అట్లా అనుకోం మేము. మరి రిటైర్ అయిన సార్ అయితే ఇంకా చాలా కమిటెడ్ అన్నట్టు. మా ఆర్టిస్టుల ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు వాళ్ళకి ఇచ్చిన ఉద్యోగాన్ని పర్ఫెక్ట్గా చేస్తారు అన్నట్టు. కులాలు, మతాలు ఇట్లాంటి ఫీలింగ్స్ ఏముండవు ఆర్టిస్టుల. బస్సు అంటే అందరు ఎక్కుతారు కదండి, ఎక్కుతారా? ఒక కులం వాళ్ళకి ఒక మతం వాళ్ళకి ఉండదుగా. కాబట్టి మా నరాన కూడా మా ఎంప్లాయీస్లో కూడా అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి అన్నట్టు. ఎవరెక్కినా మేము ఎక్కించుకుంటాం. కండక్టర్ కానీ, క్లీనర్ కానీ, మెకానిక్ కానీ ఎవరైనా కూడా మేము తక్కువ అంచనా అయ్యాము.
ప్రతి ఒక్కరిని కూడా అంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటాం అన్నట్టు. సో ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా కమిటెడ్గా పనిచేస్తున్నట్టు, కమిటెడ్, డిసిప్లిన్, పంక్చువాలిటీ. ఇంకో విషయం చెప్పాలంటే మీకు మళ్ళీ వేరే డిపార్ట్మెంట్లో ఉండాలో కోపం రావద్దు, కానీ ఏ డిపార్ట్మెంట్లో కూడా కొద్ది గొప్ప లంచాలు ఉంటాయి. ఆఫీసులో ఒక్క పైసలు లంచాలు ఉండవండి, ఎక్కడ కూడా ఒక్క పైస కూడా ఉండవు. కిందంగా మీదంగా పక్కంగా ఎక్కడ ఏమి ఉండవండి. ఎవరు వచ్చినా వాళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్. ఎవరు వచ్చినా అంత కుక్కర్ సర్వీసే ఉంటుంది మాది. బస్ ఎక్కిన కుక్కర్ సర్వీసే. ఆఫీసులో కూడా ఉంటుందా భయ్? ఎవరు ఉండదా? ఏముండదు. ఎవరు ఎంత పెద్ద ఉద్యోగస్తుడు కానీ, క్లీనర్ కానీ మొదలు పెడితే, ఆఫీస్ గర్ల్ కానీ మొదలు పెడితే, ఆఫీసర్ వరకు ఒక్కరు కూడా ఒక్క పైసా తీసుకో. ఆర్టీసీలో మీరు వేరే ఎంఆర్ ఆఫీస్కో ఆర్టీఓస్ పోండి, ఆ షాంప్ జేబులో పెట్టుకొని తిరుగుతారు. అవునా కాదా? ఆ షాంప్ వేస్తే 100 రూపాయలు ఏమంటాడు. దయచేసి వేరే వాళ్ళు మరి వేరే రకంగా అనుకోవద్దని దయచేసి అంటే విషయం చెప్తున్నాను. అంటే ఆర్టీసీలో పనిచేస్తారంటే నీతిగా, నిజాయితీగా, నిష్కల్మషంగా, ప్రశాంతంగా నౌకరు చేస్తారన్నట్టు. ఏదో వస్తాయి కదా పోతాయి కదా అని అట్లా ఎలాంటి ఆలోచనలు పెట్టుకోరు. అందరం కూడా 550 మంది 560 మంది కూడా మేమందరం ఒక ఫ్యామిలీ లెక్క ఉంటామండి. ఎవరిని కూడా ఎవరు తక్కువ అంచనా అయ్యారు. ఎవరు కనపడా నమస్తే అన్న నమస్తే అన్న అని ఇట్లా అందరం కనపడతాం, మాట్లాడుకుంటాం, పలకరించుకుంటాం, ఆ రకంగా చేస్తానట్టు. సో ఈ రకంగా ఈరోజు ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రకంగా ఇంత మంచిగా ఫంక్షన్ చేస్తున్నట్టునే మా యూనిట్ ఏదో మీకు తెలిసి ఉండాలి. అందరూ అర్థమైందా లేదా? ఇంకా మా డిఎం గారు అయితే లేరు. మా డిఎం గారు ఉంటే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది, కానీ మా డిఎం గారు లేరు. మా డిఎం గారు, సిఏ గారు, ఎంఎఫ్ గారు అందరు మేడారం జాతర పోయారు. వాళ్ళు దగ్గర ఇప్పుడు వారం రోజులు అక్కడే ఉన్నారు అన్నట్టు. ఇక రేపు సాయంత్రం కల్లా వాళ్ళు వస్తారు. సరే ఎనీహో యాక్చువల్గా చెప్పాలంటే ఏంటంటే మా వాళ్ళందరూ ఉంటే అసలు ఈ హాల్ కూడా సరిపోతుంది. మీకు ఈ స్టేజ్ అంటే డయాసే సరిపోతుంది ఇవాళ, వింటారా? సో ఆ రకంగా ఎవరైనా కూడా ఆర్టీసీలో రిటైర్మెంట్ అవుతారని అందరూ ఖచ్చితంగా వస్తారంట. మా డిపోలో సింపుల్ ఇక్కడిక్కడనే ఒక 20 మంది ఈజీగా కనపడుతూనే ఉంటారు, ఆటోమేటిక్ వచ్చేస్తూనే ఉన్నట్టు. ఇవాళ ఎవరు లేదు, ఇంకా సగం మంది అక్కడ ఉన్నారు కాబట్టి కొద్ది అక్కడికి హౌస్ఫుల్ లేదనుకోండి. యాక్చువల్గా అయితే అతను మొత్తం బయట దాకా నిలబడుతూనే ఉంటారు అన్నట్టు. సో ఆ రకంగా ఆర్టీసీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా, క్లీనర్ కానీ, ఆఫీస్ గర్ల్ కానీ మొదలు పెడితే, ఆఫీస్ బాయ్ కానీ మొదలు పెడితే, ఆఫీసర్ వారు కూడా ప్రతి ఒక్కరు కూడా సిన్సియర్గా, హానెస్ట్గా, కమిట్మెంట్గా పనిచేస్తున్నట్టు. ఏ ర్యాంక్ అయినా కానీ ఒకరినొకరు తక్కువ అంచనా వేసే ముచ్చటే ఉండదు అన్నట్టు. అందరం కూడా ఒక ఫ్యామిలీ లెక్క ఉంటాం. అందరం కూడా హ్యాపీగా వారి యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్కి అందరూ వస్తారు అన్నట్టు. సో ఎనీహౌ మీరు అందరూ చూసే ఉంటారు. సో ఈ రోజు వీళ్ళందరికీ కూడా మరొకసారి హ్యాపీ రిటైర్మెంట్ చెప్తూ నెక్స్ట్ పెద్దలు వైఎస్ గారికి, PI3 గారికి, మా MC నాగేంద్ర సార్ గారికి, ఈరోజు రిటైర్డ్ అవుతున్నా రెడ్డి నాయక్ గారికి, సురేందర్ గారికి, అన్న డ్రైవర్ ఐలయ్య గారికి, వారి సతీమణులకు, ఇప్పటి వరకు ఆర్టీసీలో వాళ్ళని మేము చాలా జాగ్రత్తగా చూస్తున్నాం. ఇక ముందు కూడా మీ చేతిలో పెడుతున్నాం, మీరు జాగ్రత్తగా చూసుకోండి. సురేందర్ ఏ పని చెప్పినా కానీ సురేందర్ సార్ మంచిది చేస్తాను నేను, మీరు చెప్పారు కదా నేను ఒకసారి చెప్తే నేను చేసేది కూడా సార్ అని చెప్పే అతను. ప్లస్ రెడ్డి నాయక్ ఫస్ట్ షిఫ్ట్లో, రెడ్డి నాయక్ ఈ పని పోయిందా అంటే ఈ పని పోయింది సార్, ఎట్లా ఉన్నది నీట్గా ఉందా లేదా అంటే నీట్గానే ఉంది సార్ అని చెప్పే మంచి హ్యాండ్లు ఇద్దరు రిటైర్డ్ అవుతారంటే మాకు చాలా బాధాకరం. తప్పదుగా రిటైర్మెంట్ అనేది కంపల్సరీ కావాల్సిందే. ఇక మీ శరీర జీవితం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అందరూ సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ సమావేశం ముగిస్తున్నాం.